హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏఐ వల్ల వచ్చే 10 ఏళ్లలో ఊహించని అభివృద్ధి, సీఎం చంద్రబాబు అంచనా. అవగాహన లేకుండా గూగుల్ పెట్టుబడులపై మాట్లాడుతున్నారని ధ్వజం. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు, పదోన్నతులకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు. పనిష్మెంట్లతో సంబంధం లేకుండా వర్తింపజేయాలని నిర్ణయం. లక్ష్మీనాయుడి హత్య కేసులో దోషుల్ని వదలబోమన్న చంద్రబాబు. బాధిత కుటుంబానికి మంత్రుల పరామర్శ. శవ రాజకీయాలు వద్దని హితవు. జూబ్లీహిల్స్లో మరింత ఊపందుకున్న ప్రచారం. వినూత్నంగా ఓటర్లను ఆకర్షించేందుకు యత్నం. రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం. తెలంగాణలో నవంబర్ 3 నుంచి ఇంజనీరింగ్ కాలేజీల బంద్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని యాజమాన్యాల డిమాండ్. దేశవ్యాప్తంగా దీపావళి సందడి. విద్యుత్ దీపాలతో కాంతులెందుతున్న నగరాలు. 2 గిన్నిస్ రికార్డులు నెలకొల్పిన అయోధ్య దీపోత్సవ్. గాజాలో శాంతి ఒప్పందంపై నీలి నీడలు. హమాస్ కాల్పులు జరిపిందంటూ ఇజ్రాయిల్ దాడులు. ఈజిప్టు నుంచి మానవతా సాయం నిలిపివేత. విశాఖలో గూగుల్ పెట్టుబడిపై అవగాహన రాహిత్యంతో కొందరు రాజకీయ మూర్ఖులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఏఐ వల్ల రాబోయే 10 ఏళ్లలో ఏపీలో ఊహించని అభివృద్ధి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 3 ఏళ్లలో అమరావతి, 2027 చివరికల్లా పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా పాల్గొన్నారు. బాణసంచా కాల్చి దీపావళి వేడుకలను చంద్రబాబు ఆరంభించారు. మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులను తన సెల్ ఫోన్లో సీఎం ఉత్సాహంగా చిత్రీకరించారు. విజయవాడలో ప్రతి శని, ఆదివారం మంచి ఈవెంట్లు జరిపిస్తామని ప్రకటించారు. తాను, పవన్ కళ్యాణ్ బీజేపీ నిమిత్త మాత్రులమే అన్న చంద్రబాబు సమర్థవంతమైన రాష్ట్రం కోసం సుస్థిరమైన పాలన ఎంతో దోహదం చేస్తుందన్నారు. నరకాసుర వధ తరహాలో 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ను పీడించిన రాక్షసుడిని ప్రజలే శిక్షించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైకుంఠపాళి మళ్లీ వద్దని పునరుద్ఘాటించారు. మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు. ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి పనులు ప్రారంభమైనాయి. దగ్గర 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు చేసే పనులు రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2027 జూన్కు కానీ డిసెంబర్కు కానీ పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. 22 మంది ఎంపీల్ని కూటమి నుంచి గెలిపించడం వల్ల కేంద్రంలో అన్ని పనులు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. వెంటిలేటర్పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ప్రాణం పోసిందన్నారు. 2047 నాటికి ప్రపంచంలో నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుందన్న ముఖ్యమంత్రి అందులో ఏపీ నంబర్ 1గా ఉండాలనేది తన సంకల్పమని తెలిపారు. గూగుల్ అయితే ఏఐ హబ్ కింద చరిత్రలో ఎప్పుడూ రానంత పెట్టుబడి $15 బిలియన్ వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం. కొంతమందికి అర్థం కాని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. రాజకీయ మూర్ఖత్వం అంటున్నాను నేను. ఈ రోజు ఏఐ వల్ల రాబోయే 10 సంవత్సరాల్లో మీరు ఊహించని అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏఐగా మారుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మారుతుంది. అంటే మన హ్యూమన్ బ్రెయిన్స్ అన్నీ కూడా ఒక ఇంటెలిజెన్స్ బ్రెయిన్స్గా తయారై ప్రపంచంలో అందరికంటే తెలివైన వాళ్ళు ఉండే స్థానం ఏదంటే దానికి చిరునామాగా
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. దానికి హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పున్నమి ఘాట్లో వేడుకలను తిలకించేందుకు వచ్చిన చిన్నారులు ఫోటో దిగేందుకు రాగా చంద్రబాబే తన మొబైల్లో వారితో సెల్ఫీ దిగారు. వేడుక ముగిసిన తర్వాత తనతో ఫోటోలు కావాలని వచ్చిన యువతీ యువకులు, మహిళలు, చిన్నారులందరితో ఆగి మరీ చంద్రబాబు ఫోటోలు దిగారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యాపారులకు కలుగుతున్న ప్రయోజనాలపై ఆరా తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గత రాత్రి విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించారు. కాలినడకనే దుకాణాల దగ్గరికెళ్లి వ్యాపారులతో ముచ్చటించారు. చింతలపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో మాట్లాడారు. ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెప్పుల వ్యాపారం చేస్తున్న చదలవాడ వెంకట కృష్ణారావుతో మాట్లాడుతూ వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది తెలుసుకున్నారు. బట్టల షాపులో పనిచేస్తున్న గోడపర్తి లక్ష్మి అనే మహిళతోనూ మాట్లాడారు. వ్యాపారులు ఎక్కలి బాలకృష్ణ, బొడ్డు శ్రీనివాసరావుతో మాట్లాడి పన్ను తగ్గింపుతో దసరా, దీపావళి పండుగలకు విక్రయాలు ఏ మేర పెరిగాయని అడిగారు. కొందరు కొనుగోలుదారులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ? సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను. ఎక్కడ నుంచి తెస్తారు ఇవి? ఇక్కడ మన 1 టౌన్లో వస్తారు సార్. ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి. ఇక్కడ లోకల్గా తయారు చేయలేకపోతున్నారా? వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్. మాకు ఇట్లా ఈ జిఎస్టీ మూలాన నాకు నెలకు 1000 రూపాయలు మిగులుతాయి సార్. నెలకు 1000 రూపాయలు. ఎలాగంటే సార్ మెడిసిన్ 2000 మన 1500 అయ్యింది. అంతకుముందేమో ఎక్సెల్కి 2000 అయ్యేది. మన 1600 అయింది. 400 ఒక 500. గ్యాస్ బండ ఊరికి ఫ్రీగా ఇచ్చారు. ఏంటమ్మా మీరు ఎక్కడ? మార్కెట్ వచ్చాం సరే తీసుకున్న దీపావళి పర్చేస్ అని చెప్పి ఇంత అవకాశం దొరుకుతుంది. జిఎస్టీ మొత్తం కూడా పంచిపెట్టాం సార్. మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అమ్మా. సంతోషం అమ్మా. 6 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. 4 కేడర్ల ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సమావేశం సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల దస్త్రాన్ని క్లియర్ చేస్తామని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది. మెకానిక్లు, డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టిజన్స్ కేడర్లలోని ఉద్యోగులు పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణా చర్యలు, ఛార్జెస్ ఉన్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా పదోన్నతులు పొందేందుకు అర్హులుగా పేర్కొంది. గతంలో వారంతా ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఈ విధమైన మినహాయింపు ఉండేది. 2020లో ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుంచి ఇతర శాఖల ఉద్యోగుల నిబంధనలు వీరికి వర్తించాయి. వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి. ఆర్టీసీలో 6 విభాగాలుంటే ప్రస్తుతం 2 విభాగాల్లో సిబ్బందికే పదోన్నతులకు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని 6 విభాగాల్లోని ఉద్యోగులకు పదోన్నతులు దక్కేలా చూడాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కోరుతోంది. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు రాండ్విక్లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో న్యూ సౌత్ వేల్స్ ఎంపీలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఆస్ట్రేలియా నైపుణ్య శిక్షణ శాఖ మంత్రి ఆండ్రూ గిల్స్తో కలిసి టేఫ్ ఎన్ఎస్డబ్ల్యూ అల్టిమో క్యాంపస్ను లోకేష్ సందర్శిస్తారు. సాయంత్రం ఎన్ఎస్డబ్ల్యూ పార్లమెంటు హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో పాల్గొంటారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార విపక్షాలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు చేయని ప్రయత్నం అంటూ లేదు. రేపటితో జూబ్లీహిల్స్లో నామినేషన్లకు గడువు ముగియనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దేశం మొత్తం కేసీఆర్ను చూసి నేర్చుకోవాలని గతంలో ఎన్నో మార్లు చెప్పిన మజ్లిస్ నేతలు స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద గౌడ్ విమర్శించారు. 10 ఏళ్ల పాటు అభివృద్ధి జరగలేదన్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వెంగళరావు నగర్ డివిజన్ చర్చి వద్ద ప్రజలకు కరపత్రాలు పంచారు. జవహర్ నగర్లో మాగంటి సునీతతో కలిసి మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా బజ్జీలు వేస్తూ, బొమ్మలు అమ్ముతూ, చిన్నారులతో కలిసి నృత్యాలు చేస్తూ మల్లారెడ్డి వినూత్నంగా ప్రజల్లో మమేకమయ్యారు. వెంగళరావు నగర్ డివిజన్ యాదగిరి నగర్లో నవీన్ యాదవ్ సతీమణి హర్ష యాదవ్తో కలిసి సినీ నటుడు సుమన్ గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సుమన్ కోరారు. మధురానగర్
పోలీస్ స్టేషన్ పరిధి రహమత్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు. యూసఫ్గూడ డివిజన్ ఎల్లన్న నగర్లోని పీఆర్జే గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మజ్లిస్ తరపున పోటీ చేసిన వ్యక్తిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్ పార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, టిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని, మజ్లిస్ పార్టీ నాయకులు కనిపిస్తే వంగి వంగి సలాంలు కొడతారు. జీవుజూర్ అంటూ ఓట్ల కోసం దిగజారు రాజకీయాలు చేస్తా ఉన్నారు. మిగతా వర్గాల ఓట్లు రాకున్నా పర్వాలేదు, మాకు మజ్లిస్ పార్టీ ఓట్లు వస్తే చాలు అనే విధంగా మజ్లిస్ పార్టీని మోస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ మూడు పార్టీలు కూడా అవినీతి పార్టీలే. ఈ రోజు ఈ కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పాలి. మన తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నామో ఆ తెలంగాణ కోసం మనం అందరం ఆలోచన చేయాలి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో వచ్చే నెల 11న ఉప ఎన్నిక జరగనుంది. 14న ఫలితాలు రానున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబర్ 3 నుంచి బంద్ పాటిస్తాయని ప్రైవేటు కళాశాలల సమాఖ్య తెలిపింది. ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసు అందజేస్తామని పేర్కొంది. ఆదివారం సమాఖ్య కోర్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 25న విద్యార్థి సంఘాలతో, 26న సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. నవంబర్ 1 నాటికి అన్ని పార్టీల నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. ఒకరోజు ముందే మొదలైన వేడుకలు అంబరానండుతున్నాయి. చిన్న పెద్ద అంతా దీపాల పండుగను ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు. దేవాలయాలను, చారిత్రక ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఉత్తరప్రదేశ్లోని సరయూ నదీ తీరంలో 26,17,000కు పైగా దీపాలు వెలిగించి 2 గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లలో పాక్ సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ జవాన్లు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దీపావళి అందరి జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా దీపాల పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. దీపావళిని పురస్కరించుకొని అయోధ్య నగరం దీపకాంతులతో వెలిగిపోయింది. 9వ దీపోత్సవంలో భాగంగా సరయూ నదీ తీరం వెంబడి ఈ ఏడాది 26,17,000కు పైగా దీపాలు వెలిగించారు. ఏకకాలంలో 2,128 మందితో హారతి నిర్వహించారు. తద్వారా 2 ఘనతలు గిన్నిస్ రికార్డు నెలకొల్పినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులతో నదీ తీరంలో ఘాట్లు కిటకిటలాడాయి. రామ్లీలా వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షో విశేషంగా ఆకట్టుకున్నాయి. రామ్కి పైడీ ఘాట్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హారతి నిర్వహించారు. దీపోత్సవం నేపథ్యంలో అయోధ్యలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. దీపావళి వేళ రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత్ పాక్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు దీపాల పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. బాణాసంచా కాల్చారు. హర్యానాలోని చండీగఢ్లో సీఆర్పీఎఫ్ జవాన్లు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మిఠాయిలు పంచుతూ పండుగను ఆహ్లాదంగా నిర్వహించారు. జమ్మూ కశ్మీర్లోని తంగ్ధర్లో నియంత్రణ రేఖ వెంబడి సైనికులు దీపావళిని జరుపుకున్నారు. టపాసులు పేల్చి ఆనందంగా గడిపారు. అఖ్నూర్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి భద్రతా సిబ్బంది దీపావళి జరుపుకున్నారు. టపాసులు పేల్చి మట్టి దీపాలను వెలిగించారు. పంజాబ్లోని అమృత్సర్లో అట్టారీ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లు దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్లోని మార్కెట్లన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలుగులీనాయి. భారతమాత, బ్రహ్మోస క్షిపణి నమూనాలు, రఫేల్ విమానాల నమూనాలతో మార్కెట్లు కనువిందు చేశాయి. జోధ్పూర్లో అనేక ప్రాంతాలు భిన్నమైన లైట్లతో వెలిగిపోయాయి. గుజరాత్లోని గాంధీనగర్లో దీపావళి వేడుకల్లో భాగంగా స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయం వద్ద నిర్వహించిన లైటింగ్ ప్రదర్శన ఆకట్టుకుంది. నిర్వాహకులు ఆలయ ప్రాంగణంలో సంప్రదాయ దీపాలు వెలిగించారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని రాక్ ఫోర్ట్ కాంప్లెక్స్లో శ్రీ థాయుమనవర్ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీపావళి సందర్భంగా ఒడిశాలోని భువనేశ్వర్లో రాజ్ భవన్ రంగురంగుల లైట్లతో వెలుగులీనింది. ఒడిశా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చాందినీ చౌక్ మార్కెట్ కిటకిటలాడింది. టపాసుల దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. నెల్లూరు జిల్లాకు చెందిన లక్ష్మీనాయుడు హత్య కేసులో దోషులను వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. అవసరమైతే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. లక్ష్మీనాయుడు భార్య సుజాతతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కూటమి తరపున 3 నేతలతో కమిటీ ఏర్పాటు చేసిన సీఎం హత్యకు దారితీసిన కారణాలు, పోలీసు విచారణ, బాధితులకు సాయంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్థిక లావాదేవీల వివాదం మనసులో పెట్టుకుని ద్విచక్ర వాహనంపై సోదరులతో కలిసి వెళుతున్న తిరుమలశెట్టి లక్ష్మీనాయుడిని అక్టోబర్ 2న నెల్లూరు జిల్లా దారకానిపాడుకు చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ ఘటనపై రాజకీయంగా దుమారం చెలరేగడంతో లోతైన విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూటమి తరపున హోంమంత్రి అనిత, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కమిటీ ఏర్పాటు చేశారు. సీఎం ఆదేశాలతో ఆదివారం సాయంత్రం మంత్రులు అనిత, నారాయణ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దారకానిపాడులో లక్ష్మీనాయుడు భార్య సుజాతతో సమావేశమయ్యారు. హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరినీ రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. హత్యకు దారితీసిన కారణాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలను అక్కడి నుంచే చంద్రబాబుకు నివేదించారు. ఈ సందర్భంగా సుజాతతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనను కులాలకు ఆపాదించి కొందరు శవరాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది. ఈరోజు నా పిల్లల్ని, తండ్రి లేని బిడ్డలను చేశారు, నాకు అన్యాయం జరిగింది, వాడికి ఎట్టి పరిస్థితుల్లోని శిక్ష పడాలి, ఎట్టి పరిస్థితులు బయటికి రాకూడదు, నాకులాగా ఏ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టి అడిగింది అమ్మాయి. నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది. ఈరోజు నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఈరోజు ఒక ఆడబిడ్డ తాలూకా కన్నీళ్ళు, ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన, ఒక కుటుంబం, ఒక తల్లి తండ్రి తాలూకా కడుపు కోత. దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా విజ్ఞప్తి చేస్తున్నా, అట్ ద సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని దయచేసి రాజకీయాలుకి చేయకండి. ఇందులోని ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడుతుంది. లక్ష్మీనాయుడు హత్యను కులాలకు చుట్టొద్దని ఆయన భార్య సుజాత విజ్ఞప్తి చేశారు. నాకు సీఎం సార్ కూడా, చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు. దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నాను. సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు, మేము ఉన్నామని చెప్పారండి, కేసును అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పారు. అతన్ని అయితే బయటికి రానివ్వండి అని చెప్పారండి. నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, దీన్ని రాజకీయంగా కానీ కులపరంగా కానీ చేయొద్దండి. బాధిత కుటుంబానికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ 2.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ ఘటనలో గాయపడి గుంటూరు శివారు ఉదయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిరుమలశెట్టి పవన్, భార్గవులను ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్, ఇంటూరు నాగేశ్వరరావు, షేక్ నసీర్లతో కలిసి హోంమంత్రి అనిత పరామర్శించారు. లక్ష్మీనాయుడి సోదరులకు మరో 2.5 లక్షలు ఇస్తానని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి చంపిన నిందితుడు రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 17న రాత్రి కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసి పారిపోయిన నిందితుడిని పట్టుకోవడానికి నిజామాబాద్ పోలీసులు 9 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. శనివారం రాత్రి పోలీసులకు తారసపడిన నిందితుడు 5వ ఠాణా పరిధిలో కాలువలో దూకి పారిపోయాడు. ఆదివారం ఉదయం సారంగాపూర్ శివారులో ఉన్నాడనే సమాచారంతో అక్కడికెళ్లగా పాడుబడిన లారీ క్యాబిన్లో దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించిన రియాజ్ను సయ్యద్ ఆసిఫ్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి పట్టుకునే ప్రయత్నం చేశాడు. నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్ను ఎడమ చేతిపై తీవ్రంగా గాయపరిచాడు. ఈలోపు పోలీసులు రియాజ్ను తాళ్లతో బంధించి అదుపులోకి తీసుకున్నారు. రియాజ్ను ఎన్కౌంటర్ చేసినట్లు వచ్చిన వార్తలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తోసిపుచ్చారు. రియాజ్పై కాల్పులు జరపలేదన్నారు. ఇవాళ రియాజ్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. బొగ్గు, విద్యుత్ రంగాల్లో కొనసాగుతున్న సింగరేణి యాజమాన్యం తాజాగా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మొదటి దశలో 7 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంచిర్యాల జిల్లా మందమర్రి, బెల్లంపల్లి, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, మనుగూరులో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థలతో సింగరేణి యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. సింగరేణి ప్రాంతంలోని భూముల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామగుండం జీఎం లలిత్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూరియా కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని అన్నదాతలు హరీష్ రావుకు తెలిపారు. కరెంటు సరఫరా విషయంలోనూ సమస్యలు ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్తో తమ పొలాలకు నీళ్లు వస్తున్నాయని, ఏటా 2 పంటల్ని పండిస్తున్నామని రైతులు హరీష్ రావుకు వివరించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జరగనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ నెల 21 నుంచి 31 వరకు తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు జరుగుతాయని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 191 మంది పోలీసులు విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని, వారిలో తెలంగాణకు చెందిన 5 ఉన్నారని ఆయన తెలిపారు. ప్రాణత్యాగం చేసిన రాష్ట్ర పోలీసుల ధైర్య సాహసాలను వివరిస్తూ బుక్లెట్ను విడుదల చేయనున్నారు. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులను సత్కరిస్తామని డీజీపీ వివరించారు. గాజాలో కాల్పుల విరమణపై మళ్లీ నీలి నీడలు కమ్ముకున్నాయి. దక్షిణ గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ దళాలపై హమాస్ కాల్పులకు పాల్పడిందని ఆరోపించిన నెతన్యాహు ప్రభుత్వం గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 19 మంది గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు జరిగితే ఉపేక్షించబోమున్న ఇజ్రాయెల్ గాజాలోకి మానవతా సాయాన్ని తదుపరి నోటీస్ వరకు నిలిపివేసినట్టు తెలిపింది. అయితే రఫా నగరంలో ఇజ్రాయెల్ దళాలపై తాము కాల్పులకు పాల్పడలేదని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెలే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. కొన్ని నెలలుగా రఫాలోని విభాగాలతో కమ్యూనికేషన్ లేదని, ఆ దాడులతో తమకు సంబంధం లేదని పేర్కొంది. మధ్య దక్షిణ గాజాలో సామాన్యులపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు రాగా ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల సర్దుబాటుపై ప్రతిపక్ష మహాగఠబంధన్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. 6 పార్టీల కూటమిలో ప్రధాన పార్టీలకు ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీలో అసంతృప్త అభ్యర్థులు టికెట్ల అమ్మకానికి పెట్టారని నాయకత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో సీట్ల సర్దుబాటు మరింత కష్టతరంగా మారింది. 2వ విడత నామినేషన్లకు నేటితో గడువు ముగియనున్నప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి సహా సీట్ల పంపకం వంటి విషయాలను మహాగఠబంధన్ ప్రకటించలేదు. అయితే పట్నాలోని అధికారిక నివాసంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తమ పార్టీ నేతలకు టికెట్లు ఇస్తున్నారు. టికెట్లు దక్కన వారు ఆనందంతో వెనుదిరుగుతుండగా రానివారు నిరాశతో వెళ్తున్నారు. ఢిల్లీలోని నబీ కరీం ప్రాంతంలో ఒక గర్భిణి మాజీ సహజీవన భాగస్వామి చేసిన కత్తిదాడిలో ప్రాణాలు కోల్పోయింది. కత్తిదాడి చేసిన వ్యక్తి గర్భిణీ భర్త చేసిన ప్రతిదాడిలో హతమయ్యాడు. బాధిత మహిళకు ఇప్పటికే 2 పిల్లలున్నారని పోలీసులు తెలిపారు. భర్త ఆకాష్తో కలిసి తల్లి ఇంటికి వెళ్తున్న క్రమంలో నిందితుడు మహిళపై కత్తితో దాడి చేశాడని చెప్పారు. తొలుత భర్త ఆకాష్పై దాడి చేసిన నిందితుడు తర్వాత గర్భిణీపై పలుమార్లు కత్తితో దాడి చేశాడని పోలీసులు వివరించారు. భార్యను కాపాడేందుకు ఆమె భర్త నిందితుడి వద్ద నుంచి కత్తి లాక్కొని అతన్ని పొడిచి చంపాడని తెలిపారు.